పూజా హెగ్డే సినిమాలో నటిస్తే వాళ్ళ కెరియర్ నాశనం అవుతుందా? నిజంగానే పూజా హెగ్డేతో సినిమా చేస్తే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడాల్సిందేనా? ఇంతకీ ఆ ప్రశ్న ఎందుకు వచ్చింది? పూజా హెగ్డే గురించి ఎందుకు ఇలా మాట్లాడుకుంటున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. ఈ మధ్య కాలంలో పూజా హెగ్డేకి వరుసగా ఫ్లాప్స్ రావడంతో సోషల్ మీడియాలో జనాలు, ఇండస్ట్రీ జనాలందరూ పూజా హెగ్డేతో సినిమాలు చేస్తే వారి లైఫ్ నాశనమే అంటున్నారు. ఐరన్ లెగ్ అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. అయితే తాజాగా కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన రెట్రో మూవీలో సూర్యతో కలిసి జంటగా నటించింది పూజ. అయితే ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన సంతోష్ నారాయణ్, డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు ఇద్దరూ థియేటర్లో సినిమా చూసి వచ్చాక మీడియా షాకింగ్ ప్రశ్నలు అడిగింది. పూజా హెగ్డేతో నటిస్తే వారి కెరియర్ నాశనం అవుతుంది, సినిమా ఫ్లాప్ అవుతుంది అంటూ నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇది ఎంతవరకు నిజం అని మ్యూజిక్ డైరెక్టర్ ని ప్రశ్నించగా, పూజా హెగ్డేతో నటిస్తే సినిమా ఫ్లాప్ అవుతుంది అని అనుకోవడం వారి ఊహ మాత్రమే. సినిమాకి మంచి స్పందన వస్తుంది, దీని గురించి చెడుగా రూమర్స్ పుట్టించాల్సిన పనిలేదు అంటూ తనదైన శైలిలో ఆన్సర్ ఇచ్చారు. అలాగే కార్తిక్ సుబ్బరాజు మాట్లాడుతూ ఈ సినిమాకి హీరో హీరోయిన్స్ తో పాటు మ్యూజిక్ కూడా బలంగా ఉంది, అందుకే సినిమాకి మంచి స్పందన లభిస్తుందని చెప్పారు.